ఈ కూటమి వచ్చాక ఎస్సీ ఎస్టీలకి ఎలా ఉందండి? అసలేం బాగాల. ఏ విషయంలో సరే బాగాల. ఇప్పుడు రేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు పథకానికి ఒక అమ్మ ముసలి అమ్మ తీసుకుంటానికి బాగుంది. ఇప్పుడు ఆమె నడుచుకుని వెళ్ళి బియ్యం తీసుకుపోతుంది. అదొకటి. వైన్ షాపులు పెట్టాడు. తెల్లారి ముందు దొరుకుతుంది. లేబర్ ఎక్కడ పైకి వస్తారు? అది పెట్టింది ఏంటి? ముందు కూడా నకిలీ ముందు పక్కన ఊరి పక్కన క్యాన్సర్ బిల్లు కూడా దొరికింది. క్యాన్సర్ బిల్లు దొరికింది. దగ్గర వీడియో కూడా ఉంది. ఇదంతా వైసీపీ వాళ్ళు దగ్గరుండి కూటమి మీద బొరచల్తాకి అలా చేస్తున్నారు అని అంటున్నారేంటి వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, జగన్మోహన్ రెడ్డి సీఎం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం అయితే చంద్రబాబు కాదుగా. చంద్రబాబు నిద్రపోతున్నాడా మధ్య ముందు ఉన్నప్పుడు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు తీసి పక్కన పడేస్తున్నారు. 16 నెలలు మధ్య నకిలీ ముందు అమ్మాయంటే ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు? చేతకిందనగా గవర్నమెంట్ వాళ్ళే. మరి ఏం చెప్పి మేమే పట్టుకున్నామని అంటున్నారేంటి వాళ్ళు? ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 16 నెలలు గవర్నమెంట్ వచ్చి ఏం చేశారు? ఇప్పుడు కళ్ళు తెరిచారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి నకిలీ ముందు పెట్టలేదు. ఇప్పుడు బయట పెట్టారు. బయట పెట్టిన వైసీపీ బయట పెట్టారు నకిలీ ముందు గురించి. వాళ్ళు బయట పెట్టి బయటకు వాళ్ళు అంటున్నారు. ఏంటని చెప్పేది? మీరే అంటే మీ పార్టీ వాళ్ళే బురద చల్లటాకే ఇలా కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, మా మీద నిందలేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. అదంతా ఏంటంటే తప్పించుకుంటాం అలా. దానికి సమాధానం లేదు. ఒక నవ్వులు అవుతున్నారు అంతే. ఒక స్ట్రైట్ గా ఇప్పుడు ప్రెస్ మీట్ చూస్తున్నాం కదన్న వార్తలు చూసినప్పుడు అడిగిందని సమాధానం చెప్తున్నారు, పక్కదాని సమాధానం చెప్తున్నారా? ఏం చెప్పట్లేదు కదా. ఇది తానంటే తందానా అంటున్నారు. అడిగిందానికి ఏం చెప్పట్లే. సరే ఇవన్నీ చూసిన తర్వాత జనాలు ఏమనుకుంటున్నారు? ఉపరోక్త ఎలక్షన్ చూస్తున్నారు. ఒక కల్తీ మద్యం కోసమే ఎలక్షన్ కోసం చూస్తున్నారా లేకపోతే మిగతా విషయాలు? అన్నిట్లో ఏం బాగుందన్న? ఏం బాగుంది? నిన్నే అవుతున్నాయి. ఏం బాగున్నాయి? గవర్నమెంట్ వచ్చినా అసలు ఏం బాగున్నాయి? పలానా బాగుందని చెప్పండి. వైన్ షాపులు తప్ప సూపర్ 6 ఇస్తున్నాం, జనాలు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా. ఒక్కసారి పెరిగింది గ్యాస్ బండ్కి డబ్బులు. ఎవరికైనా బండియా? ఎంతమందికి ఉంటేనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని అంటున్నారే. వాళ్ళ పిచ్చి కళ. చంద్రబాబు నాయుడు పిచ్చి కళ అంతేం లేదు అక్కడ. 15 ఏళ్ళైనా మేమే ఉంటాం, జగన్ రాడు. ఇంకో 2 సంవత్సరాలు అయితే దింపుతాం. వాళ్ళు కళ్ళలో ఉంటారు. అంతేముండదు అక్కడ. పెద్ద ఇబ్బంది ఏముండదు. 15 ఏళ్ళైనా మేము కలిసే ఉంటాం, మమ్మల్ని ఓడించడం వాళ్ళ వల్ల కాదు. ఒక్కరి పోటీకి రాలేడుగా ధైర్యంగా రాలేడుగా. ఎవరు కావాలి సంకనాకి. అటు సంకనాకి ఇటు వస్తాడు పైకి. అంతేం లేదు అక్కడ. డిప్యూటీ సీఎం ఒకప్పుడు ఏమన్నాడు? అది ఎప్పుడు వంతేనా పిల్ల కేసు గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏమయ్యాడు? సోనా ప్రీతి గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఏం మాట్లాడతలేదే. చదివే మొన్న అది చెప్పాడన్న. దుర్గమ్మ గుడి దగ్గర వచ్చి మెట్లు కడిగాడు. పురుషాలకి ఏమైంది? మా దసరాకి ఏమయ్యాడు? మెట్లు కడతా దారి దొరకలేదు ఆయనకి. ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడికి జ్వరం వస్తేనేమో హైదరాబాద్కి లండన్ వెళ్ళాలి. మళ్ళీ ల్యాబ్ వచ్చి జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఈ హాస్పిటల్ని తీసుకెళ్తున్నాడు. ఇది పీపీపీ అన్నాడు. అదే అమరావతిని కూడా ఇచ్చామని పీపీపీకి అమరావతిని కూడా ఇచ్చామన్నా డెవలప్మెంట్కి. మళ్ళీ 30 సంవత్సరాలు తిరిగి వచ్చింది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమున్నాయి? డబ్బులు లేవంటున్నారు. కాలేజీలు నడపాలంటే డబ్బులు లేవు. అందుకనే అదే అన్న. అది అమరావతి కరెక్ట్గా డబ్బులు లేవు కదా. అది దానికి ఇచ్చాం మనం పీపీపీకి. దాని ఎందుకు ఇవ్వట్లే? మరి ఎందుకు ఎత్తున్నారు? మెడికల్ కాలేజీల వల్ల జగన్ చేసింది ఏమీ లేదు. ఊరికి ప్రచారం 16 తెచ్చాం. మొన్నే కదా తొడగొడు చూపించాడు. స్పీకర్ తొడగొడు చూపించాడా? చూసారుగా మీరు కూడా. ఎంత జనం వచ్చారు ఆన్లైన్. మరి ఎందుకు రారా? మరి స్పీకర్ ఎందుకు మాట్లాడతలే? అది అంతే ఉంది. టీపీఎస్ ఏమో హోమ్ మినిస్టర్ ఆ మాట్లాడదాని అర్థం ఉందా? మొన్న 40 మంది ఊర్లో ఆపేసారు రాలేకుండా. మీ దండం పెడతాను వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతానంటుంది. మరి మాట్లాడింది అసెంబ్లీ గురించి. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నా అసలు నాకు తెలిసి అయితే అంతే.